మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో కృపా సింహాసనం దగ్గరికి ఆహ్వానిస్తున్నాను. నేటి అంశము అంగీకరించిన ప్రార్థనలు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఆన్సర్డ్ ప్రేయర్స్. నేటి వాగ్దానము, టుడేస్ ప్రామిస్ ఈస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్ 145 verse 19. నేటి వాగ్దానము కీర్తనలు 145:19. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. అందరూ కలిసి చెప్పండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, శాశ్వతమైన ప్రేమతో నిత్యము మమ్మలను ప్రేమిస్తూ నీ కనికరము నీ కటాక్షము మా జీవితాల్లో చూపుతున్నందుకు నీకు వందనాలు. కృపగల యేసయ్యా, నీ కృప ద్వారా నీవు అనుగ్రహించినటువంటి రక్షణ బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నీ కృపాక్షేమములు ఇంతవరకు ప్రతి కుటుంబంలో నీవు చూపినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవ, నిత్యము మాలో మా మధ్యలో ఉంటూ మాకు సహాయము దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నిస్సహాయ స్థితిలో నీవే సహాయమును అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీవే మాతో ఉండి బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. బలహీనతల్లో నీ కృప ద్వారా బలాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాం. తండ్రి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవటానికి, ఇంతవరకు స్తుతించటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థన విన్నపములు యేసు ప్రభు నామములో చెల్లించటానికి సహాయము దయచేసినందుకు నీకే మా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు నీవు మా కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధమైన జీవము గల వాక్కును, వాగ్దానమును పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడ మా ఆత్మీయ నేత్రాలు తెరుస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రతి అనుమానమును, ప్రతి ఆటంకాన్ని, చీకటి అధికారాన్ని, సాతాను ప్రణాళికను యేసు ప్రభు శక్తి గల నామములో ఈ స్థలం నుండి మా జీవితాల నుండి పారదలతో బంధిస్తున్నాము. యేసు రక్తములో ఈ స్థలాన్ని మా జీవితాలను ముద్రిస్తూ ఉన్నాము. వినగలిగేటువంటి చెవులను, వాక్యములకు విధేయత చూపించేటువంటి జీవితమును పరిశుద్ధాత్ముడ నీవే మాకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి నేటి జీవముగల వాక్కు ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్ముడ, ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి కొన్ని సత్యాలు. నేటి అంశము అంగీకరించిన ప్రార్థనలు, ఆన్సర్డ్ ప్రేయర్స్. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానంలో ఉన్నటువంటి సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 145:19 ఉన్నటువంటి సత్యం, వాగ్దానము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ప్రతి విశ్వాసి జీవితములో ఉన్నటువంటి కోరికను తండ్రి అయినటువంటి యెహోవా యేసు ప్రభు నామములో దయచేస్తాడు. కాబట్టి నీవు నేను ధైర్యముతో జీవించాలి. నీ మొర వినబడింది, నీ ప్రార్థన ఆలకించబడింది, నీ ప్రార్థనకు జవాబు సిద్ధపరచబడి ఉన్నది. తండ్రి చిత్తములో, తండ్రి సమయములో నీ ప్రార్థనకు జవాబు నీ జీవితములో కలుగుతుంది. అంతవరకు మనం చేయవలసింది ఏమిటి అంటే ఓపికతో ఉండాలి. ఓపిక నశించిపోకూడదు. ఆలస్యం అవుతుంది. పాస్యం గారి వీసా 2 నెలలు ఆలస్యం అయిపోయింది, కానీ అద్భుతం జరిగింది. ఫైన్లు లేకుండానే వీసా రెన్యువల్ అయిపోయింది. హౌస్ రెంట్ కట్టలేదు, దాదాపుగా 1 నెల 20 రోజులు హౌస్ ఫైనాన్సీ కాంట్రాక్ట్ రెన్యూ చేయలేదు. అయినా కూడా యేసయ్య కృప చెప్పారు, అద్భుతం జరిగింది. అసాధ్యమైనవి ఆయన సాధ్యపరిచేటువంటి దేవుడు. ముసాఫాలో రెన్యూల్ చేయడానికి అవకాశం కలగలేదు. కారణం ఏంటంటే షార్జా వర్షిప్ సెంటర్ యొక్క డాక్యుమెంట్స్ కావాలి, తర్వాత ఆ ట్రేడ్ లైసెన్స్ కావాలి, దాని పాస్వర్డ్ కావాలి, ఇవన్నీ కావాలి అన్నారు. అవన్నీ నా దగ్గర లేవు. అప్పుడు
షార్జా వెళ్ళాను. షార్జా వెళ్ళినప్పుడు షార్జా వర్షిప్ సెంటర్ యొక్క చైర్మన్ అక్కడ ఉన్న పిఆర్ఓని పంపించారు. అక్కడ ఉన్నటువంటి టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు నా యొక్క పాస్పోర్టు కాపీ తీసుకుని 10 నిమిషాల్లోనే అవన్నీ టైపింగ్ చేసి పంపించేశారు. 10 నిమిషాల్లో నాకు వీసా వచ్చేసింది. ఆలోచన చేయండి, మన శక్తి వలన, మన సామర్థ్యం వలన మనం చేయలేనివన్నీ కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మీలో ఎవరికైతే వీసాలు లేవో, పనులు లేవో, వాళ్ళకి యేసయ్య అద్భుతం చేయబోతున్నారు. ఒకవేళ మీరు ఇండియా వెళ్ళిన వారైనప్పటికీ, వెళ్ళడానికి సిద్ధపడిన వారైనప్పటికీ కూడా వీసా అయిపోయి మరలా మీరు వస్తారు. ఆయన వీసా అనుగ్రహిస్తాడు. కొంతమంది వెళ్ళిపోతున్నారు, వయసును బట్టి వీసా పడదనేటువంటి ఆలోచనతో వెళ్ళిపోతూ ఉన్నారు. మరలా వస్తారు. ఎందుకంటే తండ్రి చిత్తములో మీరు ఉన్నారు కాబట్టి. వీసా లేకపోయినా వీసా పడుతుంది, పనులు లేకపోయినా పనులు అనుగ్రహిస్తాడు. కారణం ఏమిటి అంటే ఆయనకు మీరు కావాలి, తండ్రికి మీరు కావాలి, మీరు ఉపయోగపడాలి, తండ్రి రాజ్యములో మీరు ఒక పాత్రగా వాడబడాలి. కాబట్టి అందువలన మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశీర్వాదాలు అనుగ్రహించేటువంటి దేవుడు. పాత నిబంధన గ్రంథంలో కొందరి భక్తుల జీవితాల్లో తండ్రి ఏ విధంగా వారి ప్రార్థనను ఆలకించి వారిని నిలబెట్టి సాక్షులుగా నిలబెట్టారో ఆ సత్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరి ప్రార్థనలు పాత నిబంధన గ్రంథంలో అంగీకరించబడ్డాయో అవి కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా అబ్రహాము గారి యొక్క జీవితంలో అబ్రహాము చేసినటువంటి ప్రార్థనను తండ్రి అంగీకరించాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఆది కాండములో ఆ సత్యాన్ని మనం చూస్తాం. 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ది బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 15. ఇక్కడ రాయబడినటువంటి సత్యం, అబ్రహాము గారు ప్రార్థన చేశారు. అబ్రహాము గారికి వాగ్దానం ఉన్నది. ఏమిటి ఆ వాగ్దానం అంటే, ఆయనకి సంతానం లేనటువంటి స్థితిలో తండ్రి పిలిచి నీకు ఆకాశాన్ని చూడని చూపించాడు. ఆకాశాన్ని చూడమన్నాడు. అబ్రహాం గారు ఆకాశాన్ని చూస్తున్నాడు. నీకేం కనిపిస్తున్నాయని అడిగాడు తండ్రి. అప్పుడు అబ్రహాం గారు చెప్పారు, ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయని చెప్పాడు. నీ సంతానాన్ని ఆకాశములోని నక్షత్రాల వలె నేను విస్తరింప చేస్తాను అని తండ్రి వాగ్దానం చేశాడు. వాగ్దానం ఉంది. అయితే అబ్రహాములో ఏమున్నది? విశ్వాసం ఉన్నది. అందుకే అబ్రహాం గారికి ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే విశ్వాసమునకు తండ్రి అని అబ్రహాం గారికి పేరు ఉంది. ఇంకా తండ్రి వాగ్దానం చేశారు. ఆది కాండములో 12వ అధ్యాయంలో తండ్రి చేసినటువంటి వాగ్దానం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, అప్పుడు అబ్రహాం గారు బయలుదేరారు. ఎక్కడి నుండి? ఆయన తన ఉంటున్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి తన భార్య అయినటువంటి శారాయిని తీసుకొని ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దారి తెలియనటువంటి స్థలములో ఆయన బయలుదేరాడు. అప్పుడు ఆయనకు వయసు 75 సంవత్సరాలు. అబ్రహాం గారి యొక్క వయసు 75వ సంవత్సరాల్లో తను బయలుదేరాడు. వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఇంకా సంతానం కలగలేదు. అయితే దేవుడు ఏమని సెలవిచ్చాడు? ఆకాశములోని నక్షత్రాల వలె నీ యొక్క సంతానాన్ని విస్తరింప చేస్తానని దేవుడు సెలవిచ్చాడు. 4వ వచనంలో చూస్తాం. ఆది కాండము 12వ అధ్యాయంలో 4వ వచనంలో, జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 4, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను.
అబ్రాము హారా నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సోదరుని కుమారుడైన లోతును, హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. ఈ విధంగా వాళ్ళు బయలుదేరి వచ్చారు. సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. గతించిపోతున్నప్పటికీ ఈ అబ్రహాం గారిలో ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏమిటి అంటే, ఇంకా సంతానము కలగలేదు, దేవుని యొక్క వాగ్దానం ఉన్నది కానీ అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. అప్పుడు తను ప్రార్థన చేశాడు. తండ్రి సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు జరిగినటువంటి సంఘటన ఆది కాండములో 15వ అధ్యాయంలో, జెనసిస్ చాప్టర్ 15 వర్సెస్ 2 ఆన్వర్డ్స్ 2వ వచనం ఉంది. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆకాశాన్ని చూపించాడు తండ్రి. చూపించి, ఈ నక్షత్రాలను నీవు లెక్కించగలవా అని అడుగుతూ ఉన్నాడు. ఆలోచన చేయండి. ఇక్కడ మనం చూసేటువంటి 2 సత్యాలు ఉన్నాయి. ఒకటి, దేవునిలోని శక్తి, దేవునిలోని జ్ఞానం మనం చూస్తాం. రెండవది ఏంటి అంటే, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన జ్ఞానానికి అంతము లేదు. మానవుడు ఈ భూలోకములో తన యొక్క సాంకేతిక పరిజ్ఞానముతో, తన ఆలోచనతోటి ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్కించలేడు. ఇది మానవుడి యొక్క జ్ఞానం. మానవుడి యొక్క జ్ఞానము పరిమితమైనది. కానీ దేవుని యొక్క జ్ఞానము అనంత జ్ఞానము. ఆయన జ్ఞానానికి అంతము లేదు, ఆయన శక్తికి అంతము లేదు. అందుకే దేవునిలో ఉన్నటువంటి గుణాలు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వాంతరయామి, ఆయన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు. కాబట్టి నీ కళ్ళకు కనబడేటువంటి సమస్యలను నీవు చూడకూడదు. అందుకే అబ్రహాంతో దేవుడు ఏమని చెప్పాడంటే, పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని విన్నాడు అబ్రహాం గారు. ఒక్కసారి ఆకాశము వైపు నువ్వు చూడు, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగోనగునని చెప్పాను. ఆలోచన చేయండి. అంటే తనకి గుర్తు చేశాడు పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వినిపించి, నీ సామర్థ్యముతో నువ్వు లెక్కించగలవా అని దేవుడే ప్రశ్నిస్తున్నాడు. ఆలోచన చేయండి. అదే ప్రశ్న ఈరోజు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నన్ను అడుగుతూ ఉన్నాడు. నీ సామర్థ్యముతో, నీ కష్టముతో, నీ తెలివితేటలతో, నీవు కలిగి ఉన్న వాటితో, నీవు అనుభవిస్తున్న నీ కళ్ళ ఎదుట నుండి సమస్యల నుండి నీవు బయటికి రాగలవా అని అడిగితే నీ సమాధానం ఏమిటి? ఆలోచన చేయండి. అబ్రహాం గారు ఏమని చెప్పాడు? నేను లెక్కించలేను అని చెప్పాడు. నా వల్ల కాదు అన్నాడు. ప్రియమైనటువంటి సంఘం, అయితే దేవుడు మరలా సెలవిస్తున్నాడు, ఆ నక్షత్రాల వలె నీ సంతానాన్ని నేను విస్తరింప చేస్తాను. అదే రీతిగా ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో నాతో సెలవిస్తాడు. నీవు విస్తరిస్తావు, నీవు ఫలిస్తావు, అన్నిటిలో నీవు ఫలిస్తావు, నీవు విస్తరిస్తావు, నీ కుటుంబము విస్తరిస్తుంది,
ఆత్మలో విస్తరిస్తుంది, శారీరకంగా విస్తరిస్తుంది, భౌతికంగా విస్తరిస్తుంది. నీ కళ్ళ ఎదుట నీకు కనిపించేటువంటి ఆ సమస్యకు అర్థం కలుగుతుంది. సమస్యలను అంతము చేసే అనంత జ్ఞాని, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీ పక్షాన, నా పక్షాన ఆయన ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది. ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. నీ ఊహకు, నీ జ్ఞానానికి అంతుపట్టని రీతిగా ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అబ్రహాం ఏమంటున్నాడంటే, నాకు సంతానము లేదు కదా, నీవు ఇచ్చిన వాగ్దానము నా బంధువైన ఎలియాజరు జీవితములో జరుగుతుంది అంటుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, వాగ్దానము నీలో జరుగుతుంది, నీ కుటుంబములో జరుగుతుంది, ప్రవచనం నీలో జరుగుతుంది, నీ కుటుంబములో జరుగుతుంది. పక్క వాళ్ళల్లో కాదు, నీతో దేవుడు మాట్లాడాడు, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడాడు. కాబట్టి నీవు అధైర్యపడకూడదు, అబ్రహాము వలె పలకకూడదు, అది నాలో కాదు అని అనకూడదు. నీవు చెప్పాలి, ఇది నాలోనే జరుగుతుంది. నా కళ్ళ ఎదుటున్న సమస్యల మధ్యలో అద్భుతము జరుగుతుంది, ఆశ్చర్య కార్యము జరుగుతుంది. కుటుంబములో అద్భుతము జరుగుతుంది, పిల్లల జీవితాల్లో అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్య కార్యము జరుగుతుంది. ఇక్కడ నుండి నేను చూడను, నా కళ్ళ ఎదుట కనిపించే సమస్యను చూడను, వాగ్దానాన్ని చూస్తాను. సిలువలో నా కొరకు మరణించి తిరిగి లేచిన యేసు పునరుత్థానపు శక్తిని చూస్తాను. ఇదే పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి, నీవు నేను నిరంతరము జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అంటే, యేసయ్య మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాదు. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశములో ఉన్నటువంటి సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు తన ప్రేమను చూపించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అని ఈ లోకానికి పంపించారు. కారణం ఏమిటి అంటే, నీవు నేను తండ్రి సన్నిధికి వెళ్ళాలి, పరలోకము వెళ్ళాలి. తండ్రి మన కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని యేసయ్యలో, యేసు ప్రభు ద్వారా నీవు నేను పొందుకోవాలనే యేసయ్య నీ లోకానికి పంపించారు. ఆ యేసయ్య చెప్పిన మాటను, వాగ్దానాన్ని, తండ్రి చిత్తాన్ని మనము అనుభవించడానికే పరిశుద్ధాత్మను ఒక వరముగా, ఒక ఆదరణకర్తగా మన కొరకు పంపించాడు తండ్రి. కాబట్టి నిస్సహాయ స్థితిలో నీ కొరకు, నా కొరకు మార్గము సిద్ధపరచబడి ఉన్నది. 25 సంవత్సరాలు పట్టింది అబ్రహాముకి కుమారుడిని కలిగి జీవించటానికి. అబ్రహాముకి 100 సంవత్సరాలు వయస్సులో కుమారుడిని పొందుకున్నాడు. ఆ తర్వాత ఆగిపోలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా ఇజ్రాయేలు యొక్క సంతానం విస్తరించింది, బలవంతులయ్యారు ఈ భూలోకంలో. యూదా గోత్రము ద్వారా, యూదా గోత్రపు సింహముగా లోకరక్షకుడైన యేసయ్యను ఈ లోకానికి తండ్రి పంపించారు. కారణం, విడిపించాలి, మానవ జాతిని విడిపించాలి. చీకటిలో, పాపములో, శాపములో, నరకానికి వెళుతున్నటువంటి మానవుడి తప్పించాలి, రక్షించాలి. ఇదే తండ్రి యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క చిత్తం, తండ్రి యొక్క ఆలోచన. ఆ విధంగా అద్భుతం జరిగింది. ప్రియమైనటువంటి సంఘమా, అబ్రహాము చివరికి దేవుని యొక్క స్వరాన్ని అంగీకరించాడు, నమ్మాడు. మాట్లాడుతూ ఉండగా తనలో విశ్వాసం కలిగింది. మనలో విశ్వాసం ఎప్పుడు స్థిరపరచబడుతుంది అంటే, విశ్వాసం నుండి విశ్వాసంలోకి ఎప్పుడు వెళ్ళగలుగుతామంటే, వినటము ద్వారా. ఆయన మాటను, యేసయ్య మాటను వినటం ద్వారా. రోమన్ చాప్టర్ 10:17, రోమా పత్రికలో 10:17లో రాయబడింది, ఆయన వాక్కును వినటం ద్వారా మనకి విశ్వాసము కలుగుతుంది. వినటం ద్వారా, వినగా వినగా మనలో విశ్వాసం కలుగుతుంది. ఆ అనుమానం అంతా కూడా తొలగిపోతుంది. అబ్రహాము ప్రార్థన చేశాడు,
తండ్రి మరలా తన స్వరాన్ని వినిపించాడు, తనకి జవాబును అనుగ్రహించాడు. మరలా మనం ముందుకు వెళ్ళినప్పుడు అబ్రహాం యొక్క కుమారుడు జీవితంలో మనం చూస్తాం. 25వ అధ్యాయంలో, ఆది కాండంలో 25వ అధ్యాయంలో ఇస్సాకు గురించి వ్రాయబడి ఉంది. 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగగా, వెళ్ళును. ఇప్పుడు యెహోవా ఆమెతో ఇన్నిట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతికి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కమలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమము వస్త్రముల వలె నుండెను కనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సోదరుడైన బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవాడు ఎదిగినవాడై ఏశావు వేటారుడయందును నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. ఈ విధంగా అద్భుతం జరిగింది. ఎవరి జీవితంలో? ఇస్సాకు ప్రార్థన చేశాడు. సంతానము లేనప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు కలిగినటువంటి అద్భుతం ఏమిటి అంటే, 2 పిల్లలను దేవుడు అనుగ్రహించాడు, 2 కుమారులను. వాళ్ళల్లో పెద్దవాడు ఏశావు, రెండవవాడు యాకోబు. వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు, కమల పిల్లల్ని దేవుడు అనుగ్రహించాడు. ఎవరి ప్రార్థన అంగీకరించబడింది? ఇస్సాకు యొక్క ప్రార్థన అంగీకరించబడింది. ఆ తర్వాత యాకోబు ఏశావు నుండి భయంతో పారిపోయాడు. పారిపోయిన తర్వాత దూరంగా వెళ్ళిపోయి జీవిస్తున్నప్పుడు దేవదూతను పంపించాడు తండ్రి. ఎవరి దగ్గరికి? యాకోబు దగ్గరికి. యాకోబుతో దేవుడు సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చా అంటే, తిరిగి నీ ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళాలి అని సెలవిచ్చినప్పుడు అలాగే అని సిద్ధపడ్డాడు. ఎలా వెళ్తున్నాడు అంటే, భయముతో ఆందోళనతో బయలుదేరి వెళ్తున్నాడు యాకోబు. ఎవరంటే భయపడుతున్నాడు? ఏశావుకు భయపడుతున్నాడు, తన అన్నకు భయపడుతూ ఉన్నాడు. అందుకని ఆ బాధ నుండి తప్పించుకోవటానికి, భయం నుండి తప్పించుకోవటానికి, ఏశావు నుండి తప్పించుకోవటానికి ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. యాకోబు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆది కాండంలో 32వ అధ్యాయంలో ఆ సత్యాన్ని చూస్తాం. 9 నుండి 12 వచనాల్లో రాయబడినటువంటి సత్యం. ఇక్కడ తన యొక్క భార్యలిద్దరినీ కూడా తీసుకొని, యాకోబు గారికి 2 భార్యలు ఉన్నారు. ఒకరు లేయా, రెండవ వారు రాహేలు. వాళ్ళ యొక్క మామయ్య వాళ్ళిద్దరిని ఒకరి తర్వాత ఒకరిని ఇస్తాడు. ఎందుకంటే చిన్న ఆవిడ రాహేలు అందగత్య. అయితే ఆవిడని ఇస్తాను అని మాట ఇచ్చాడు. అయితే ముందుగా ఆవిడికి కాదు, తన అక్కను లేయాను పెళ్లి చేసుకోమని చెప్పాడు. ఆ విధంగా 7 సంవత్సరాలు మామ దగ్గర తను గొర్రెల కాపరిగా పనిచేస్తాడు యాకోబు. ఆ తర్వాత 7 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత ఇంకొక 7 సంవత్సరాలు పనిచేస్తే, నా కింద జీతగాడిగా పనిచేస్తే, అప్పుడు నీవు కోరుకున్న రీతిగా, నీవు ప్రేమించిన రీతిగా రిబ్కాను, 2వ కుమార్తెను నీకు నేను రాహేలు నీకు అనుగ్రహిస్తాను అని చెప్పాడు. ఆ విధంగా లేయా, రాహేలు ఇద్దరూ కూడా ఈ యొక్క యాకోబుకి భార్యలుగా ఉన్నారు. ఇద్దరికి పిల్లలు కలిగారు. వాళ్ళ పిల్లలిద్దరినీ తీసుకొని, పిల్లలకు కలిగిన పిల్లలలో తర్వాత దాసీలను, పనివారిని, బంధువులను తీసుకుని ఏశావుని ఎదుర్కోవటానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు.
ఆదికాండం 32వ అధ్యాయంలో 9-12 వచనాల్లో రాయబడింది. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను, ఎట్లనగా నా చేతికరతో మాత్రమే ఈ యోర్దాను దాటింటిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె సంతానము విస్తరింపచేసేదని సెలవిచ్చితివే అనెను. ఆలోచన చేయండి. యాకోబు ప్రార్థన చేశాడు. ఎందుకు అంటే ఎవరికి భయపడ్డాడు? తన అన్న అయినటువంటి ఏశావుకు భయపడ్డాడు. భయపడి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తనకి సహాయం దయచేశాడు. నువ్వేం అధైర్యపడవద్దు, ధైర్యంగా వెళ్ళు అని సెలవిచ్చాడు. అప్పుడు ఎలా వెళ్ళాడు అంటే ఈ యొక్క యాకోబు 33వ అధ్యాయంలో 1వ వచనం నుంచి, యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించాను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి వరకు 7 మార్లు నేలను సాగిలపడి అప్పుడు ఏశావు మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావలసినని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలు వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఈ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు, నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, ఇది నీది, నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీదనున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను. యాకోబు ఏశావుల యొక్క సంభాషణ. ఏశావుకు ఎందుకు కోపం అంటే యాకోబు మీద, యాకోబు పెద్దవాడు అయితే తను యొక్క ఆశీర్వాదాన్ని కొట్టివేశాడు. ఎలా కొట్టివేశాడు అంటే, తనకి ఇష్టమైనటువంటిది భోజనం ఉన్నది, తను తింటూ ఉన్నాడు. ఏశావు చక్కగా బయట పనిచేస్తూ ఉండేవాడు, వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. చేస్తూ ఉండేటువంటి సమయంలో మందలు కాచుకొని వస్తూ ఉన్నాడు. వచ్చేటువంటి సమయంలో ఇతను యాకోబు ఏమో ఇంటి దగ్గర ఉన్నాడు, తండ్రికి ఇష్టమైన కుమారుడిగా ఉంటూ ఉన్నాడు. అయితే తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని కొట్టేశాడు, మోసము చేసి ఆశీర్వాదాన్ని కొట్టేశాడు. నీవు తింటున్నటువంటి ఆ భోజనం నాకు పెడితే, ఈ యాకోబు ఇంటి దగ్గర ఉండి వంట చేసిన తన భార్య ఆ వంట భోజనాన్ని పొలం నుండి వచ్చినటువంటి ఏశావు అడిగాడు, నాకు భోజనం పెట్టు అని అడిగాడు. పెట్టమంటే పెడతాను, అయితే ఒక షరతు, నీ యొక్క అధికారం, నువ్వు పెద్దవాడివి కదా, ఆ అధికారాన్ని నాకు ఇచ్చేస్తే నేను నీకు భోజనం పెడతాను అన్నాడు. అప్పుడు ఇచ్చేశాడు. నాకు అధికారం అవసరం లేదు, ఇప్పుడు నాకు ఆకలిగా ఉన్నది కాబట్టి నాకు అధికారం వద్దు, నీ భోజనం పెట్టు, నీకే ఇచ్చేస్తానని చెప్పేసి ఇచ్చేశాడు. ఆ విధంగా యాకోబు మోసం చేసి అన్న దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. ఈ విధంగా పొందుకుని
తర్వాత అన్నకి కోపం ఉంది. ఎవరి మీద? యాకోబు మీద కోపం ఉంది. ఆ సత్యాన్ని ఆదికాండములో 25వ అధ్యాయంలో మనం చూస్తాం. 25వ అధ్యాయంలో 27 నుంచి చదివినప్పుడు రాయబడింది, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందును నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించాను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోవుచున్నాను గనుక జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చాను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఆలోచన చేయండి. యాకోబు ఏం చేశాడు? అన్న దగ్గర ఉన్నటువంటి జ్యేష్ఠత్వాన్ని, ఆ అధికారాన్ని, ఆ ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. ఏ విధంగా? భోజనం పెట్టి అది తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ అధికారాన్ని పొందుకున్నాడు. ఏశావుకి అప్పటి నుంచి కోపం. ఎవరి మీద కోపం? యాకోబు మీద కోపం. ఆలోచన చేయండి. అన్నదమ్ములే, ఒక తల్లి తండ్రికి పుట్టిన వారిద్దరు, కానీ ద్వేషం, పగ, కోపం ఏశావులో ఉన్నది. యాకోబు అక్కడి నుంచి అన్న దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, పారిపోయాడు. తల్లి చెప్పింది, నాయన మీ అన్నయ్యకి కోపంగా ఉన్నాడు అని చెప్తే దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తను లాబాను అయినటువంటి వ్యక్తి దగ్గర, లాబాను ఎవరు? యాకోబు యొక్క తల్లిగారి యొక్క తమ్ముడు. లాబాను దగ్గరకు వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అక్కడ లాబాను యొక్క గొర్రెల కాపరిగా పనిచేస్తూ ఉన్నాడు, జీతగాడిగా పనిచేస్తూ ఉన్నాడు. తర్వాత దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు. ఇచ్చిన తర్వాత దేవుడు సెలవిచ్చాడు, నువ్వు తిరిగి వెళ్ళమని చెప్పాడు. అప్పుడు వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన, ఏశావుకు భయపడి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క ఆత్మ ఏశావుకు మంచి మనసు అనుగ్రహించాడు. తమ్ముడిని క్షమించి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తని చేరతీసి ఇద్దరు కూడా కన్నీరు కాచారు. ఏశావు తర్వాత యాకోబు కూడా కలిసిపోయారు. పిల్లలిద్దరూ కూడా సంతోషించారు. అన్నదమ్ములిద్దరూ కూడా కలిసిపోయారు. ఆ ద్వేషం వాళ్ళిద్దరిలో నుండి తొలగిపోయింది. సమాధానము కలిగింది. ఆలోచన చేయండి. ఇద్దరి మధ్యలో సమాధానం, కుటుంబములో సమాధానం ఎవరి ద్వారా కలుగుతుంది? దేవుని యొక్క ఆత్మ ద్వారా సమాధానం కలుగుతుంది. కుటుంబములో సమాధానం, జీవితములో సమాధానం పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. ఈ విధంగా ఏశావు యాకోబుల మధ్యలో సమాధానము కలిగి వాళ్ళు జీవించగలిగారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని వ్రాయబడి ఉన్నాయి. వాళ్ళ యొక్క ప్రార్థనలో దేవుడు అంగీకరించాడు. అబ్రహాం యొక్క ప్రార్థన తండ్రి అంగీకరించాడు, ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఇస్సాకును దేవుడు ప్రార్థన అంగీకరించాడు, ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. యాకోబు ప్రార్థన తండ్రి అంగీకరించాడు, జవాబును అనుగ్రహించాడు. ఈ విధంగా మనం వెళుతూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో మోషే జీవితంలో మనం చూస్తాం. మోషే జీవితంలో జరిగిన అనేక సంఘటనలు జరిగాయి. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశములో అంతఃపురంలో రాజకుమారుడిగా, ఫరో యొక్క కుమారుడిగా, అంటే తన యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా జీవించాడు, రాజకుమారుడిగా జీవించాడు ఫరోలో మొదటి 40 సంవత్సరాలు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయిన తర్వాత అరణ్యములో 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా తను జీవించాడు. ఆ విధంగా జీవించిన తర్వాత దేవుని యొక్క స్వరాన్ని విని నిర్గమకాండములో 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన తర్వాత, నువ్వు వెళ్ళాలి, నా ప్రజలను రక్షించాలని
దేవుడు సెలవిచ్చిన తర్వాత మండుచున్నటువంటి పొదలో దేవుడు తన యొక్క శక్తిని, తన యొక్క అద్భుతాన్ని చూపించాడు. ఆ మండుచున్నటువంటి పొదలో నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ సత్యాన్ని. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమను అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. మండుచున్నటువంటి పొదలో నుండి దేవుడు తన యొక్క స్వరాన్ని వినిపించాడు. మోషేకి ఆశ్చర్యం కలిగింది. పొద మండుచున్నది కానీ మనుషులు కనిపించటం లేదు. ఆ మంటల్లో నుంచి స్వరం విన్నాడు. ఆ స్వరాన్ని విన్న తర్వాత దేవుడు సెలవిచ్చాడు, నువ్వు ఉన్నటువంటి స్థలం అది పవిత్రమైంది కాబట్టి నీ యొక్క చెప్పులు విడిచి రా అని చెప్పాడు. తన పాదాలకు ఉన్నటువంటి చెప్పులను విడిచిపెట్టి అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుడు సెలవిచ్చాడు. ఇంకా ఏమని సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళాలి, నా ప్రజలు కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, వాళ్ళని నువ్వు విడిపించాలని దేవుడు సెలవిచ్చినప్పుడు మొదటిగా నమ్మలేదు, తర్వాత అంగీకరించాడు. దేవుని యొక్క స్వరాన్ని విన్న తర్వాత అంగీకరించాడు. నీ పేరు కూడా నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. కారణం ఏమిటి అంటే మోషే అంతఃపురంలో 40 సంవత్సరాలు ఉన్నాడు, ఫరో యొక్క ఆధీనములో ఉన్నాడు. అందువలన దేవుని గురించి తెలియదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని గురించి తెలియదు. అందువలన నీవు ఎవరవు అని అడిగాడు. అడిగినప్పుడు దేవుడు మాట్లాడాడు. 14వ వచనంలో 3వ అధ్యాయం 14వ వచనం, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలెను. దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ విధంగా తన యొక్క శక్తిని, తన యొక్క ఉనికిని, తన పేరును, తన నామాన్ని తనే బయలుపరుచుకున్నాడు. ఎవరితోటి? తెలియనటువంటి వ్యక్తి మోషే. దేవుని పేరు తెలియదు, దేవుని ఉనికి తెలియదు, దేవుని శక్తి తెలియదు. అలాంటి సమయంలో దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎన్నుకోబడిన జనాంగముతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. తాను బయలుపరుచుకుంటూ ఉంటాడు. తన స్వరాన్ని, తన చిత్తాన్ని, తన ప్రణాళికను బయలుపరుస్తూ ఉంటాడు. మోషేకి దేవుడు బయలుపరిచాడు. ఏమని సెలవిచ్చాడు? నువ్వు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే, నా ప్రజలు కష్టాన్ని నేను చూశాను, నేను విన్నాను, వాళ్ళు బాధల్లో ఉన్నారు, వాళ్ళ యొక్క దుఃఖాన్ని నేను విన్నాను అని దేవుడు సెలవిచ్చాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో, ఎక్సోడస్ 3:7, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. వీళ్ళెవరు? ఇజ్రాయేలీలు, ఎన్నుకోబడిన వారు ప్రార్థన చేస్తే వారి ప్రార్థనకు జవాబు తండ్రి అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఇజ్రాయేలీలు ప్రార్థన చేశారు, వాళ్ళ బాధను చెప్పుకున్నారు. ఆ బాధ నుండి, బానిసత్వము నుండి విడిపించటానికి తండ్రి మోషేను పంపించాడు. మోషే వెళ్ళాడు, వాళ్ళని విడిపించాడు, బయటకు తీసుకొని వచ్చాడు. బయటకు తీసుకుని వచ్చిన తర్వాత ప్రాణం చేస్తూ ఉన్నారు. ప్రాణం చేస్తూ ఉంటే ఎర్ర సముద్రం ఎదురుగా కనిపించింది, వెనక ఫరో సైన్యం కనిపించింది. అప్పుడు నిస్సహాయ స్థితి మరలా కలిగింది. ఎవరికి? మోషేకి. ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. వెనకాలేమో ఫరో సైన్యం ఉంది, ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం ఉంది. అప్పుడు మళ్ళా మోషే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిస్సహాయ స్థితిలో, ముందుకు వెళ్ళలేనటువంటి స్థితిలో, వెనక శత్రువులు ఫరో సైన్యం ఉన్నటువంటి సమయంలో భయపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు? మోషే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయంలో 10వ వచనం నుండి, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు. ఐగుప్తులకు దాసులమగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగుటమే మేలని చెప్పింది. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడనూ చూడరు.
యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయ్యే ఉండవలని ప్రజలతో చెప్పాను. ఆలోచన చేయండి. మోషే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క స్వరం వినిపించింది. ఆ స్వరంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడు? ఇజ్రాయేలు జనాంగంతో చెప్పు, వాళ్ళు నెమ్మదిగా ఉండాలి, వాళ్ళు సనుగు కొనకూడదు, వాళ్ళు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, వాళ్ళలో ఉన్న భయం పోతుంది. అయితే వాళ్ళు ఏం చేయాలి? మీరు ఊరకనే ఉండవాలని ప్రజలతో చెప్పు, మీరు మాట్లాడకండి, మీరు ముందుకు సాగి వెళ్ళండి చెప్పాడు. 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పు. నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇజ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలన, అతని సమస్త సేన వలను, అతని రథము వలను, అతని గుర్రపు రౌతుల వలను నాకు మహిమ తెచ్చుకొందును అని దేవుడు సెలవిచ్చాడు. దేవుని యొక్క మాటకు, స్వరానికి మోషే అంగీకరించి తన చేతిలో ఉన్నటువంటి కర్రను ఎత్తి పట్టుకొని సముద్రం వైపు ముందుకు వెళ్ళి తను అడుగు పెట్టాడు. కర్రను పైకెత్తి తన వెనకాల అహరోను, తరువాత యెహోషువ, ఇజ్రాయిల్ యొక్క సైన్యం అంతా కూడా, ప్రజలందరూ కూడా ముందుకు వెళ్ళారు. ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఆరిన నేలను వాళ్ళు దాటి అవతలకు వెళ్ళిపోయారు. వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటే వెనక నుండి ఫరో యొక్క సైన్యం వస్తుంది. ఈ యొక్క ఫరో సైన్యానికి ఇజ్రాయేలులకు మధ్యలో మేఘస్తంభం ఉన్నది. ఈ యొక్క మేఘస్తంభము ఇజ్రాయేలులకు వెలుగును చూపించింది, ఐగుప్తీయుల యొక్క సైన్యానికి చీకటిని కలుగజేసింది. వీళ్ళంతా రాత్రంతా ప్రయాణం చేశారు. ఈ రాత్రంతా కూడా వీళ్ళకి అగ్నిస్తంభం వెలుగు చూపించింది కాబట్టి ఆ వెలుగులో వాళ్ళు ప్రయాణం చేశారు. ఐగుప్తీయుల యొక్క సైన్యం అంతకీ చీకటి కనిపించింది, వాళ్ళకి కనిపించటం లేదు ఏమి. వీళ్ళు దాటిన తరువాత మరలా ఆ యొక్క సముద్రం 2 పాయలుగా చీల్చబడినటువంటి సముద్రం మళ్ళీ కలిసిపోయింది. ఆ యొక్క సముద్రంలో ఫరో యొక్క సైన్యం అందరూ కూడా చనిపోయారు. వాళ్ళు దాదాపుగా 600 రథాలతోటి వచ్చి ఉన్నారు వాళ్ళ సైన్యం. వాళ్ళందరూ కూడా చనిపోయారు. వాళ్ళ యొక్క గుర్రాలు, వాళ్ళ యొక్క రథాలు అన్నీ కూడా సముద్రంలో పడిపోయాయి. వాళ్ళు అవతల వైపుకు వెళ్ళిపోయిన తర్వాత మరలా తన యొక్క కర్రను చూపించినప్పుడు ఆ యొక్క సముద్రం కలిసిపోయింది. తర్వాత వాళ్ళందరూ కూడా చనిపోయారు. వాళ్ళందరి యొక్క శవాలు ఒడ్డు మీద వీళ్ళు ఇజ్రాయేలీలు చూడటం జరిగింది. ఇక్కడ వాళ్ళు చూసింది ఏమిటి? ఇజ్రాయేలీలు దేవుని యొక్క శక్తిని చూశారు, దేవుని యొక్క ప్రేమను చూశారు, నిబంధనను వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, నిబంధనను దాటిన తర్వాత వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది. అప్పటి వరకు వాళ్ళకి గుర్తు లేదు, మర్చిపోయారు. మర్చిపోయినటువంటి వాళ్ళకి గుర్తు చేశాడు తండ్రి. ఐగుప్తీయులు 31వ వచనం, 14వ అధ్యాయం 31వ వచనం, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? అద్భుతము చూసిన తరువాత. వాళ్ళ జీవితాల్లో అద్భుతం కలిగింది. కలిగిన తర్వాత వాళ్ళకి నమ్మకం కలిగింది. మన జీవితాల్లో కూడా నమ్మకం కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? అద్భుతం జరిగిన తర్వాత. అద్భుతం జరగకముందు మన యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇజ్రాయేలీల యొక్క పరిస్థితిలానే ఉంటుంది. నిందలు వేయటం, నాకెందుకు ఈ కష్టాలు, నేను నీ బిడ్డను కదా, నీవు నన్ను ఎన్నుకున్నావు కదా, నన్ను పిలిచావు కదా, నీ జనాంగము కదా నేను అనేటువంటి ఆలోచన. మరి నాకెందుకు ఈ కష్టాలు అని నిందలు వేయటం ప్రారంభిస్తాం. మేము ప్రార్థన చేసాం, ఉపవాసం ఉన్నాం, కానుకలు ఇచ్చాం, ఇన్ని చేసినా ఇంకా కష్టాలు పోవట్లేదు. ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఉన్నాయి, ఫరో సైన్యం లాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా ఎంతకాలం అని మనం అంటూ ఉంటాం. ఆ సమస్యల మధ్యలో దేవుడు
అద్భుతాన్ని చేశాడు. దేవుడు అద్భుతం ఎప్పుడు చేస్తాడు అంటే నిస్సహాయ స్థితిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు తండ్రి జవాబు అనుగ్రహిస్తాడు. మోషే నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, ముందుకు వెళ్ళలేడు. నడిపించవలసినటువంటి నాయకుడు, ఆలోచన చేయండి, ముందుకు వెళ్ళలేడు, వెళ్ళటానికి మార్గం లేదు, ఎర్ర సముద్రం, వెనక్కి వెళ్ళలేడు, వెనక్కి వెళితే ఫరో సైన్యం. నిస్సహాయ స్థితిలో ఉండి ఇప్పుడు నేనేం చేయాలి అని యెహోవాకు మొరపెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు నువ్వు ముందుకు వెళ్ళు, ముందుకు సాగిపో అని దేవుడు సెలవిచ్చాడు. ఆ కష్టములో, ఆ సమస్యలో, ఆ బాధలో ఈరోజు నేనేం చేయాలంటే ముందుకు సాగిపోవాలి, ముందుకే వెళ్ళాలి, వెనక్కి తిరగకు చూడకూడదు, కష్టాలను చూడకూడదు, కళ్ళ ఎదుటున్న సమస్యలను చూడకూడదు, ఎర్ర సముద్రం లాంటి సమస్యలను చూడకూడదు, ఫరో సైన్యం లాంటి సమస్యలను చూడకూడదు. వాగ్దానాన్ని చూస్తూ ముందుకు వెళ్ళాలి. వాగ్దానపు ఆశీర్వాదాలను పొందుకోవాలి. మనం తండ్రి ఎందుకు ఆశీర్వాదాలు ఇస్తారంటే పిలువబడ్డాం, సంఘము పిలువబడింది. సంఘము ఈ లోకములోని చీకటి నుండి, సాతాను చెర నుండి, బంధకము నుండి విడిపించబడింది. సంఘము నీవే యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా కొనబడ్డావు, కడగబడ్డావు, విమోచింపబడ్డావు. కాబట్టి నీవు కావాలి దేవునికి, నేను కావాలి. అద్భుతాలు ఎందుకు జరుగుతాయంటే 2 కారణాలు. 1, తండ్రికి మహిమ కలగాలి. 2, నీవు ఆశీర్వదించబడాలి, సంఘము ఆశీర్వదించబడాలి, ఇజ్రాయిలు ఆశీర్వదించబడాలి, శత్రువు తెలుసుకోవాలి ఇజ్రాయిలను నడిపిస్తుంది వాళ్ళ దేవుడే వాళ్ళ పక్షాన ఉండి యుద్ధము చేస్తున్నాడు అని శత్రువు తెలుసుకోవాలి. అక్కడ దేవుడే సెలవిచ్చాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 25వ వచనంలో, అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయిలీల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయిస్తున్నాడని చెప్పుకొనిరి. ప్రియమైనటువంటి సంఘమా, దేవుడు మన పక్షాన ఉండి యుద్ధము చేసేటువంటి సమయంలో శత్రువు తెలుసుకుంటాడు, ఇక మన వల్ల కాదు, సాతాను తెలుసుకుంటాడు, ఈ విశ్వాసి పక్షాన దేవుడు యుద్ధము చేస్తున్నాడు, నీ పక్షాన దేవుడు యుద్ధము చేస్తున్నాడు, నీ పక్షాన దేవదూతలు ఉంటున్నారు అనేటువంటి ధైర్యంతో, విశ్వాసముతో నేను ముందుకు సాగాలి. ఇజ్రాయెల్ నడిపించింది ఎవరు? ముందు ఇజ్రాయేలులకు శత్రువులకి, ఫరో సైన్యానికి మధ్యలో మేఘ స్తంభము ఉన్నది. నీకు నాకు మధ్యలో, సమస్యకు మనకు మధ్యలో అగ్ని స్తంభం ఉంటుంది. దేవదూతల యొక్క శక్తి, సహాయము మనకు కలుగుతుంది. కాబట్టి నేను సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి? విశ్వాసముతో సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన నిరంతరము సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. జవాబును దయచేయటానికి, అనుగ్రహించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ విధంగా అద్భుతం జరిగింది ఎవరి జీవితంలో? మోషే ప్రార్థన అంగీకరించబడింది, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆ తర్వాత మనం చూసినప్పుడు హన్నా అని ఒక ఎన్నుకోబడినటువంటి సహోదరిని మనం చూస్తాం. ఆవిడ సమూయేలు గ్రంథములో మొదటి అధ్యాయంలో చూస్తాం. ఆవిడికి సంతానం లేదు, పిల్లలు లేరు, నిస్సహాయ స్థితిలో గొడ్రాలుగా ఉన్నది ఆవిడ యెరూషలేము ఒక యూదురాలు. ఆవిడ ప్రార్థన చేసింది. హన్నా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మొదటి అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూసినప్పుడు ఆవిడ కన్నీటి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. 10వ వచనం, 9, 10 వచనాలు. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడిన ఏలీ మందిరము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి
పూరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతులని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ప్రియమైనటువంటి సంగమం, హన్నా పిల్లలు లేనప్పుడు ఆవిడేం చేసింది? ప్రార్థన చేసింది. ఎలాంటి ప్రార్థన చేసింది? కన్నీటి ప్రార్థన చేసింది. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థనను అంగీకరించాడు, తనకి బహుమానాన్ని అనుగ్రహించాడు. హన్నాకు కలిగినటువంటి కుమారుడే సమూయేలు ప్రవక్త. 20వ వచనంలో మనం చూస్తాం, కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొరపెట్టుకొని వీనిని అడిగితిననుకుని వానికి సమూయేలను పేరు పెట్టాను. ప్రవక్తలు వచ్చారు. ఆలోచన చేయండి, హన్నా ప్రార్థన అంగీకరించబడింది. దేవుడు తనకి కుమారుడిని అనుగ్రహించాడు. సంతానం లేనప్పుడు ఎవరైనా పర్వాలేదు అని అనుకుంటారు, కానీ ఇక్కడ ఆవిడ కోరిక ఏమిటి? నాకు కుమారుడే కావాలి. దేవుడు తన ప్రార్థనను అంగీకరించాడు, తన కోరికను అంగీకరించాడు, తనకి కుమారుడిని అనుగ్రహించాడు. ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఏం చూస్తాం? హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తాడు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థనను ఆలకించి ఇంకా 15 సంవత్సరాలు తనకి ఆయుష్ను అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో చూస్తాం. ఎవరు ఇతను అంటే హిజ్కియా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఈ ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన ఈ సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తిను కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థింపగా ప్రార్థన చేశాడు. కన్నీళ్లతో ప్రార్థన చేశాడు హిజ్కియా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరాలు ఇంకా ఆయుష్ను తనకి అనుగ్రహించాడు. హిజ్కియా, నీవు కన్నీళ్లు విడిచిన చూచితివి, నీ ప్రార్థన నేను అంగీకరించిన, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను అని సెలవిచ్చాడు. ఆలోచన చేయండి, 15 సంవత్సరాలు ఆయుష్ దేవుడు తనకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఇంకా పాత నిబంధన గ్రంథంలో రాజుగారైనటువంటి సొలొమోను గారు ప్రార్థన చేశాడు. తన ప్రార్థన ఎందుకు చేశాడు అంటే, ఈ ఇజ్రాయేలు జనాంగమును పరిపాలన చేయడానికి నాకు నీ జ్ఞానము కావాలి అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే సొలొమోను ప్రార్థన చేశాడో దేవుడు తన యొక్క ప్రార్థనను అంగీకరించాడు. రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో 4 నుంచి 15 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ దేవుడు ఏం చేశాడంటే, తన ప్రార్థనను అంగీకరించి తనకు జ్ఞానమును అనుగ్రహించడం జరిగింది. సొలొమోను రాజు గారికి జవాబు దేవుడు అనుగ్రహించాడు, జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఆ జ్ఞానము ద్వారా ఇజ్రాయిళ్లను పరిపాలన చేయడం ప్రారంభించాడు. తండ్రి కొరకు యెరూషలేములో సొలొమోను మందిరాన్ని కట్టడం కూడా ప్రారంభించాడు. ఈ విధంగా సొలొమోను యొక్క ప్రార్థన అంగీకరించబడింది. ప్రేమటువంటి సంగమం. తరువాత మనం సంసోను అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తాం, ఒక న్యాయాధిపతి. అతన్ని దేవుడు కృప చూపాడు. అతడు కళ్ళు తీసివేయబడ్డాయి, చేతులు కాళ్ళు సంఖ్యల చేత బంధించబడ్డాడు. అలాంటి సమయంలో మొరపెట్టుకున్నాడు సంసోను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకి బలాన్ని అనుగ్రహించాడు. అక్కడ ఉన్నటువంటి సంఖ్యలను తెంచివేశాడు, అక్కడ గోడలను త్రోసివేశాడు. ఆ యొక్క గుడి పడిపోయింది. అక్కడ ఆ సమయంలో 3000 మంది శత్రువులందరూ కూడా చనిపోయారు, తను కూడా చనిపోయాడు. దేవుడు తనకి బలాన్ని తిరిగి అనుగ్రహించడం ద్వారా సంసోను శత్రువులందరినీ కూడా సంహరించడం జరిగింది. దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క బలముతో దేవుడు తన యొక్క ప్రార్థనను అంగీకరించి తనకి అభిషేకాన్ని, బలాన్ని అనుగ్రహించడం ద్వారా అద్భుతము తన జీవితంలో జరిగింది. ప్రియమైనటువంటి సంగమ, ఈ విధంగా దేవుడు మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు అంటే, మొరపెట్టుకున్నప్పుడు,
తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనను ఆలకించి ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అందుకొరకు నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి, సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసయ్య కృపాక్షేమలు మనకందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. ప్రేమగల తండ్రి, మా ప్రార్థనలకు జవాబులు దయచేసే దేవుడవు, మా ప్రార్థనలను అంగీకరించే దేవుడవు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని నమ్ముచున్నాం. ప్రతి అనుమానమును, ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు శక్తిగల నామములో పారదలతో బడి అందిస్తున్నాము. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని నమ్ముచున్నాము. యేసు ప్రభు, నీవు మా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడవు. నీవు అద్భుతాలు చేసే దేవుడవు, మా ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడు అని నమ్ముచూ ఉన్నాము. నీ భక్తులు ప్రార్థన చేసినప్పుడు వారి జీవితాల్లో అద్భుతాలు చేసి నీ మహిమను బయలుపరిచావు, నీ శక్తిని బయలుపరిచావు, నీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించావు. ఈరోజు మా ప్రార్థనను నీవు అంగీకరించి జవాబును అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ఆటంకాన్ని, చీకటి అధికారాన్ని, రోగపు అధికారాన్ని యేసు ప్రభు నామములో పారదలతో బడి బంధిస్తున్నాము. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసు ప్రభు శక్తిగల నామములో విడుదలను, ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.